అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. ప్రాచీన ఆదర్శం పనికిరానిది ఎందుకయింది? ఒక గ్రామంలోని ప్రజలు రోజంతా ఉపవాసం ఉన్నారు. రాత్రంతా భజన చేస్తూ గడిపారు. తెల్లారి నదికి అవతల ఉన్న మందిరానికి బయలుదేరారు. భగవంతుని దర్శనం తర్వాత వారు ఉపవాస దీక్ష వదిలేస్తారు. నది దాటే ముందు ఆ నది ఒడ్డున ఓ సాధువు కనిపించాడు. సాధువుకు నమస్కారం చేసి ఆయనకు పళ్ళు సమర్పించారు. వారి ముందే సాధువు ఆ పళ్ళని ఆరగించాడు. వారిని ఆశీర్వదించాడు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. గాలులు వీచసాగాయి. చినుకులు పడటం మొదలైంది. ఉపవాసం ఉన్న వారంతా ఆందోళన చెందసాగారు. నది దాటి వెళ్ళి భగవంతుణ్ణి అర్చించనిదే వారు ఉపవాస దీక్ష వదిలేందుకు వీలులేదు. క్షణానికి గాలులు తీవ్రతరం అవడంతో వారి ఆందోళన పెరగసాగింది. ఏదో రకంగా నదిని దాటించమని పడవవాణ్ణి బతిమిలాడసాగారు. మీ పూజలో ఏదో లోపం ఉండి ఉంటుంది, అందుకే ఇలా వర్షం వస్తుంది. వెళ్ళి సాధువును కూడా మీతో రమ్మనండి, ఆయన వస్తే పడవను నడుపుతాను అన్నాడు పడవవాడు. ఆ భక్తులో కోపం వచ్చింది. నిన్న పొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఉన్నది తమ ముందే తామిచ్చిన పండ్లన్నీ అరగించాడు సాధువు. అతన్ని తమకన్నా గొప్పవాడు అంటున్నాడు ఈ పడవవాడు అనుకున్నారు. కానీ చేసేదేమీ లేక సాధువును రమ్మన్నారు. ఆయన పడవలో కాలు పెట్టడంతో వాతావరణం మారిపోయింది. వర్షం ఆగిపోయి గాలి తగ్గిపోయింది. నది దాటి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ వారు ఇదే విషయాన్ని పడవవాడిని అడిగారు. మీరు ఉపవాసం భగవద్ధ్యానంతో చేయటం లేదు, సమయం అయిపోగానే తినేందుకు ఎదురు చూస్తూ చేశారు. అంటే మీరు చేసింది ఉపవాసం కాదు, తినటం కోసం ఎదురు చూస్తూ గడిపారు. అదే ఆ సాధువు ఉపవాసం ఉన్నట్లు నటించడు. తనకు అర్పించింది అవసరమైతే తింటాడు, మిగతాది పంచిపెడతాడు. ఆయన దృష్టి భగవంతుడి మీద తప్ప తిండి మీద లేదు అని వివరించాడు ఆ పడవ నడిపే వ్యక్తి. ఉత్తమ ఆదర్శానికి ఉత్తుత్తి ఆదర్శానికి మధ్య తేడాను ఈ కథ స్పష్టం చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తికి ఉత్తమ ఆదర్శాన్ని బాల్యం నుండే అలవాటు చేయాలి. ఉత్తమ ఆదర్శాన్ని బాల్యం నుండి అలవాటు చేస్తే మన ప్రాచీన సాంప్రదాయాలు సంస్కృతులు పిల్లలకి చిన్నప్పటి నుండే అలవడతాయి. అట్లా కాకుండా ఈ రోజుల్లో పాత వాటిని చేదస్తాలు మూఢనమ్మకాలు అంటూ పక్కకు తోసి పడేస్తున్నారు. భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని, పద్ధతులను చులకన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటువంటి వారికి సమాజం ఒత్తాసు పలుకుతుంది, సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తుంది. తమ ఇంటిని తామే స్వయంగా నిప్పు అంటించుకునే వారిని శత్రువులు వారిస్తారా? దాంతో మన ప్రాచీనము అన్నదంతా పనికి రాకుండా అయిపోయింది. ఉత్తమ ఆదర్శాల విలువ లేనివయ్యాయి. అందుకే నేటి కాలంలో యువకులకు, పిల్లలకు చాలా మందికి ఆదర్శాలు కానీ, ప్రాచీన సంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ తెలియకుండా, విలువలు లేకుండా పోయాయి. అందుకే ప్రతి ఒక్కరికి మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను తెలియచేయాలి. జై శ్రీమన్నారాయణ.